హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని కొత్తగా అయితే ఎవరు చూస్తున్నారో వాళ్ళు ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు స్పెషల్ ఈ వీడియోలో మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీ తయారీ విధానాన్ని చూద్దాం. ఈ పకోడీ చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంట్లో ఉన్న వస్తువులతోనే తొందరగా అయితే చేసుకోవచ్చు. బెస్ట్ ఈవినింగ్ స్నాక్స్ అని అయితే చెప్తాను. ఇక్కడ నేను ముందుగా కూరగాయలను శుభ్రంగా కడుక్కొని సన్నగా అయితే తురుముకున్నానండి. ఇప్పుడు అవేంటో చూద్దాం. సొరకాయ, ఆలుగడ్డ, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని సన్నగా తురుముకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వాముని బాగా నేను చూపించిన విధంగా నలుపుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా గట్టిగా పిసుకుతూ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 కప్ శనగపిండి, 1 కప్ మైదా పిండి, 1 కప్ బియ్యం పిండి వేసుకొని మరలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ ఏమీ అవసరం ఉండదండి. ఇందులో ఉన్న వాటర్ తోటే పిండిని బాగా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ వేడిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గుండ్రంగా ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కదుపుతూ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడైతే వేగిపోయాయండి. వీటిని పక్కకు తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. తర్వాత మిగిలిన పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీ అయితే తయారైపోయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.